జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 9/6/2024 ఆదివారం జ్యేష్ఠ శుక్ల తదియ మొదలుకొని 15/6/2024 శనివారం జ్యేష్ఠ శుక్ల నవమి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతు కన్య, రవి వృషభ మిథున రాశుల్లో, బుధుడు వృషభం మిథునం, శుక్రుడు వృషభ మిథునంలో, కుజుడు మేషం, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1. ఈ వారంలో మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుండి బయటకు వస్తారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలానే బుధుడు, శుక్రుడు మరియు గురు శనులు మంచి శుభస్థానంలో మంచి లాభకారిగా ఉండడం చేత మీరు అనుకున్నటువంటి సత్ఫలితాలన్నీ పొందుతారు. మీరు పనిచేసే చోట మంచి గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం ఇనుమడిస్తుంది. పేరు ప్రతిష్టలు పొందుతారు. అలానే మీ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తులు కానీ, మీ దగ్గర పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కానీ వారు మీకు మంచి చేయూతనందిస్తారు. వారి వలన మీరు మంచి గుర్తింపును కూడా పొందేటట్టుగా మీకు వీలవుతున్నది. అలానే ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందటం, ఏరియర్స్ కానీ, లేదా గతంలో మీరు ఇచ్చి మర్చిపోయినటువంటి డబ్బులు కానీ అవన్నీ మీకు చేతికి అందుతాయి. స్థిరాస్తుల లాభం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్ లాంటివి కానీ, లేదా మీరు ఆశించినటువంటి చోటుకు స్థలానికి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు, మంచి ఉన్నతమైనటువంటి స్థానం, ప్రమోషన్స్ లాభిస్తాయి. అలానే విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు, మంచి సీట్లను పొందుతారు. అలానే అవివాహితులకు కూడా వివాహం సెటిల్మెంట్ కావడం, ఆ సెటిల్మెంట్ పరంగా మీరు మంచి ఊహలలో ఉంటారు. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. రాజకీయంగా పరంగా ఉన్నవారికి తప్పకుండా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహిస్తారు. ఈ వారమంతా అన్ని శుభాలే జరుగుతాయని తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2. ఈ వారంలో చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి మీరు తప్పించుకోలేరు. తప్పకుండా చిన్న చిన్న అనారోగ్య బాధలు కొంచెం ప్రారంభమవుతాయి. రక్తపోటు కానీ, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త ఉండాలి. ఉదరంకు సంబంధించినది కానీ, లేదా హార్ట్కు సంబంధించినటువంటి విషయాల లోపల కొంత మీరు పరీక్షలు చేసుకోండి. డాక్టర్కు సంప్రదించండి. చిన్న చిన్న అనారోగ్య బాధలు మీరు ప్రారంభమయ్యే దిశగా ఉంటాయి. కానీ మీకు జాగ్రత్తగా అప్రమత్తతోని ఆరోగ్యపరంగా మీరు కాపాడుకుంటే మంచిది. అలానే మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థించండి. లేదా సుందరకాండ, హనుమాన్ చాలీసా, రామరక్ష అటువంటి స్తోత్రాన్ని మీరు పఠించండి. మీరు కొంత బాధల నుంచి విముక్తి అవుతారు. అలానే కొన్ని రుణ బాధలు తప్పవు. కొన్ని మీరు పనిచేసే చోట కొంత ఆటంక పరంగా మీకు ఎదురైతాయి సమస్యలు. ఎంతో పనిచేసినా కూడా మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందలేరు. ఎక్కువగా శ్రమ అధికమవుతుంది. పని భారం పెరుగుతుంది. మీ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తులు కానీ, లేదా మీతో సహచర్యలు, మీతో పనిచేసేటువంటి వాళ్ళు మీకు చిన్న చిన్న అవాంతరాలు తెచ్చిపెడతారు.
లేదా మాటలు పడేటట్టుగా వాళ్ళు చేస్తారు. కనుక కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని ఉండాలని చెప్పి మీకు సూచన చేయడమైనది. అలానే కాకపోతే మీకు ఎప్పటి నుంచో దరఖాస్తు చేసుకున్నటువంటి ఉద్యోగం అనుకోండి, లేదా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో మీకు కొంత లాభసాటిగా మీకు కనబడుతుంది. కొంత ప్రమోషన్ లాంటివి స్టార్ట్గా ఉంటాయి. కొంత మీరు శ్రమించండి, దాన్ని తగినట్టుగా మీరు దాన్ని శోధించండి, చర్చించండి. కొన్ని విషయాలలో మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. మీ పిల్లలు మంచి గుర్తింపులా తెస్తారు, వాటితో మీరు సంతోషంగా ఉంటారు. కొంత కుటుంబ భారం పెరిగేటట్టుగా కనబడుతున్నది. ఇంట్లో ఎన్నో విషయాల మీద చర్చిస్తారు. కొంత నోరు జారకుండా అదుపులో ఉంచుకుంటే మంచిదని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. నూతనమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటి వలన మీకు కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని అనుకోని ఖర్చులు మీ మీద పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు కొంత మేరకు ఆశించినటువంటి ఫలితాలు ఉండవు. మీరు తప్పకుండా శ్రమించాలి. ఆ శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రమే వస్తుంది. కాకపోతే ఏదో ఫ్లెక్సింగ్, ఏదో దైవాధీనంగా మీకు సమకూరుతుంది అనేటువంటి విషయం మర్చిపోండి. మీకు ఎంత శ్రమ చేస్తే అదే లాభంగా ఉంటుంది. దైవాన్ని నమ్మండి. కొంత మేరకు మీకు దైవ సూచనలు దైవంగా మీరు ప్రార్థిస్తే తప్ప మీకు మంచి శుభ సూచనలు మీకు ఉండవు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడమో లేదా జామీన్లో సంతకం పెట్టడమో అటువంటి చేస్తే మీరు ఇరికేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు జామీన్లు కానీ సంతకాలు కానీ మధ్యవర్తిత్వం కానీ వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు మరియు ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ వారంలో ఈ రాశి వారికి అధిక శ్రమ, శిరోబాధ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువగా శ్రమ తప్పదు. వ్యాపార పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. వ్యాపారం ముందుకు సాగదు. అలానే కొంత లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి అనుకూలమైనటువంటి సమయం కాదు. అలానే రాజకీయంగా పరంగా ఉన్నవారికి మాత్రం తప్పకుండా అనిశ్చితి ఏర్పడుతుంది. గుర్తింపు కొంత తగ్గుతుంది. కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. విద్యార్థులకు కొంత శుభ సమయమే. మీరు ప్రయత్నించండి. తప్పకుండా ప్రయత్నం లోపం చేయకుండా ఉంటే మాత్రం తప్పకుండా మీ విజయం మీ పరంగా ఉంటుంది. అలానే విదేశ పర్యటనలకు వెళ్ళే వారికి కొంత మేరకు శుభ సూచనలే. తప్పకుండా విదేశ పర్యటనలు లాభిస్తాయి. విదేశ మారకము లేదా విదేశాలలో వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి వారికి తప్పకుండా అనువైనటువంటి సమయమే. మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీకు శుభ పరిణామాలు మొదలవుతాయని చెప్పి తెలియజేయడమైనది. ఉద్యోగస్తులకు కొంత మేరకు శ్రమ ఎక్కువైతుంది. అయినప్పటికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. ఏరియర్స్ వస్తాయి చేతికి. మీరు ఆశించినటువంటి స్థలానికి, ఆశించినటువంటి చోటుకు మీకు ట్రాన్స్ఫర్ కావడం తప్పకుండా జరుగుతుంది. కొంత మేరకు శ్రమ ఎక్కువగా అయినప్పటికీ కూడా మీ పక్క ఉద్యోగస్తులు కానీ పై అధికారులతోని కొన్ని మాటలు, కొంత చీవాట్లు పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తతోని ఆ పని చేసేటప్పుడు వ్యవహరించాలని చెప్పి మీకు సూచన చేయడమైనది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు ఆ కొనుగోలు చేసినంత మేరకు మీకు తప్పకుండా డబ్బులు చేతికి అందుతాయి. ఎక్స్ట్రా కూడా మీ పిల్లలు మంచి మార్కులు కానీ మంచి గుర్తింపు తెచ్చిపెడతారు. దాంతో మీ ఇల్లు సంతోషంగా ఉండేటువంటి సమయం. అలానే కుటుంబ భారం, కుటుంబంలో కొంతమందికి అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు అనారోగ్య బాధలు తప్పవు. చిన్న చిన్న అనారోగ్య బాధలతోనే మీరు వైద్య సేవలకు కొంత ఖర్చు మేరకు పెట్టవలసిన అవసరం ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ సంబంధించినటువంటి స్థిరాస్తుల కొరకు అమ్మడమో కొనడమో ప్రయత్నాలు ఫలించేటట్టుగా మీకు కనబడుతున్నాయి. కనుక మీరు ప్రయత్నించండి. తప్పక శుభ పరిణామాలు పొందుతారు. అవివాహితులకు కొంత మేరకు లాభం చేకూరుతుంది.
తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలు ఈ వారంలో పొందుతారని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభం పొందుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల మీకు తప్పకుండా లాభం చేకూరుతుంది. కాకపోతే దైవ సందర్శనలు, దూర ప్రాంతాల సందర్శన, ప్రయాణాలు ఈ వారంలో అధికమవుతాయి. తప్పకుండా ప్రయాణాలు కూడా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు లాభిస్తాయి. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు పెంపొందించుకుంటారు. విదేశాలతోని మీకు సత్సంబంధాలు ఉంటాయి. నూతనమైనటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావడం లేదా మీరు వెళ్ళడమో, పరిచయాలు కావడమో ఈ వారం జరిగేటట్టుగా గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు లేదా కొనుగోలు కొరకు ప్రణాళికలు వేస్తుంటారు. ఈ వారం మీకు కొన్ని శుభ సూచనలు మీకు ఎక్కువగా కనబడతాయి. పిల్లలకు మంచి మార్కులు లేదా మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్లు లాభిస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. మీరు అంతర్జాతీయ పరంగా మీరు వెళ్ళి చదువుకుంటా అనే వారికి తప్పకుండా యోగ్యత ఏర్పడుతుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. మీరు అనుకున్న ప్రతి పని నెరవేరుతుంది. అలానే వివాహితులకు, అవివాహితులకు తప్పకుండా వివాహ యోగ్యత ఏర్పడుతుంది. సంతానం కొరకు ఎదురు చూసేవారికి, ఎప్పటి నుంచో ఎదురు చూసేవారికి తప్పకుండా మీకు సంతోషకరమైనటువంటి విషయాలు వింటారు. ఆనందకరంగా ఉంటుంది. ఇంట్లో ఎక్కువగా చర్చల కొరకు, ఎక్కువగా అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా కనబడుతున్నాయి. కనుక కొంత ఆచితూచి మాట్లాడాలని చెప్పి ఒక చిన్న సలహా ఇవ్వడమైనది. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయమే. మీరు చూసి నడుచుకోండి. మీరు అభివృద్ధి చెందుతారు. రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం తప్పకుండా మీకు మంచి సీటు లేదా మంచి మంత్రి పదవి లేదా మంచి యోగ్యత అయినటువంటి సంబంధాలతోని మీకు పేరు ప్రతిష్టలు పొందుతారు. ఈ వారం మీకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొంది సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1. ఈ వారంలో మీరు ఆశించినటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. మీ శ్రమ వేస్ట్ కాదు. మీ శ్రమకు తగినటువంటి రిజల్ట్ తప్పకుండా మీరు ఆస్వాదిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. చిన్న చిన్న మాటలు మాత్రం తప్పకుండా పడేటువంటి సమయమే. ఇంట్లో కానీ మీ బంధువులలో కానీ మీరు ఎంతో చేస్తారు. అయినప్పటికీ కూడా ఎక్కడనో ఒక చోట మీరు నోరు జారడం చేత, దాన్నే పట్టుకొని వాళ్ళు దాన్నే సాగదీసేయడం చేత మీకు ఒక గుర్తింపు తగ్గేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు కొద్దిగా శుభ సమయమే. అట్లానే అవివాహితులు కూడా ప్రయత్నం చేయండి. మీకు తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లలో లేదా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లాభిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికమైనా మీరు సంతోషకరంగా మీరు పని చేస్తారు. వ్యవసాయ విషయాల లోపల, వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి విషయాల లోపల కొంత మీకు ఈ బాధల నుండి విముక్తి పొందుతారు. లేదా ఒక వ్యవహారాలలో ఒక తేల్చుకుంటారు. అటువంటి విషయాల లోపల మీకు సత్ఫలితాలను పొందుతారు. ఈ వారం స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత ఉద్యోగాలను పొందుతారు. అలానే వృత్తి వ్యాపారాలు చేసేవారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మంచి ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకుంటారు. అలానే ఒక మంచి సీటు కానీ లేదా మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2. ఈ వారం మీకు చాలా లాభకరమైనటువంటి వారం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి తప్పకుండా ప్రమోషన్స్
లేదా వారి అధికారుల చేత మంచి మెప్పు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ఇంక్రిమెంట్లు కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల మీ డబ్బు చేతికి రావడం జరుగుతుంది. స్థిరాస్తుల యోగం లాభమవుతుంది. స్థిరాస్తులు మీకు పాత అమ్మడమో లేదా కొత్త కొనడమో ఏదో రకమైనటువంటి స్థిరాస్తులలో లాభం చేకూరేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే నూతనమైనటువంటి వాహనాలు లేదా నూతనమైనటువంటి వస్తువులు, విలువగల వస్తువులను ఈ వారం కొని తెచ్చుకుంటారు. ఇంట్లో చర్చనీయాంశంగా కొన్ని విషయాల లోపల మీరు పాల్గొంటారు. మీ కుటుంబ పరమైనటువంటి చర్చల విషయంలో పాల్గొనడం చేత మీ మాటలు విన్నట్టే జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీ మాటలను మీకే తిప్పి మీ మీద దురభిప్రాయంగా వచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి. కనుక మీరు కొంత మాట్లాడేటప్పుడు అటువంటి వ్యవహారాలలో మీరు ప్రవేశించినప్పుడు కొంత ఆచితూచి వ్యవహరించాలి అని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి శుభ సమయమే. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు మంచి వీసా మీకు తప్పకుండా మీకు వస్తుంది. అక్కడ కూడా మీకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సీట్లు కానీ లేదా విశ్వవిద్యాలయాల్లో తప్పకుండా మీరు ఆశించినటువంటి సీట్లు కూడా మీరు పొందుతారు. అలానే నిరుద్యోగులకు శుభ సమయమే. మీరు ఉద్యోగాలు ఇప్పటికే ఉన్నటువంటి ఉద్యోగాల నుండి వేరే మంచి స్థాయిలో మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లోకి జంపు కావడమో లేదా వీటి రావడమో మీకు జరుగుతుంది. తప్పకుండా ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్తా 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో మీరు ఊహించినట్టుగా కొన్ని సత్ఫలితాలను పొందుతారు. మీ పిల్లలు మంచి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతారు. అలానే మంచి సీట్లు కానీ ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు, ఉన్నతమైనటువంటి స్కూళ్ళలో మంచి సీట్లను పొందుతారు. మంచి మార్కులను తెచ్చుకుంటారు. దాంతో మీకు సంతోషకరంగా ఆనందకరంగా ఉంటారు. కాకపోతే మీ కుటుంబ పరంగా కొన్ని విషయాలు చర్చనీయాంశంగా ఉంటూ ఉంటాయి. కనుక ఎక్కువగా చర్చలలో పాల్గొనేటట్టుగా ఉంటే వాటిని మీకు కొన్ని విషయాల లోపల మీకు ఎదురే తిరిగేటట్టుగా ఉంటుంది. కనుక మీకు ప్రశాంతత, నిశ్శబ్దమే మీకు మంచిదని చెప్పి మీకు తెలియజేయడం అనేది. కొన్ని విషయాల లోపల మీరు ఉద్రేకంతో, ఉత్సాహంతో పాల్గొనేటట్టుగా మీకు ఆ పరిస్థితులు సంభవిస్తాయి. కనుక మీరు దైవాన్ని నమ్ముకోండి. దైవం మిమ్మల్ని కాపాడుతుంది. సుందరకాండ పారాయణం లేదా ఈ హనుమాన్ చాలీసా అటువంటి మీరు పారాయణం చేయండి. తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే ఎక్కువగా సత్ఫలితాలను పొందుతారు. చెడ్డ మీకు ఫలితాలు అనేటువంటి తగ్గుముఖంగా ఉంటాయి. విద్యార్థులకు కొంత శుభ సమయమే. మీరు ప్రయత్నించండి. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. అవివాహితులు కూడా మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా కొన్ని విషయాల లోపల మీకు లాభం చేకూరుతుంది. కొంత ఈ అన్యోన్యమైనటువంటి దాంపత్యం కొరకు ఎక్కువగా ప్రయత్నించాలి. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. అలానే కుటుంబపరమైనటువంటి కొన్ని విషయాల లోపల చిక్కులు ఉంటాయి. కనుక దాన్ని సమస్యాపూర్వకంగా ఒక్కొక్క దాన్ని తీసివేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. మీకు శాంతిగా ఆనందంగా ఉండేటువంటి సమయమే. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి శ్రమ అధికమవుతుంది. పై అధికారులపై నాయకుల ఒత్తిడి పెరుగుతుంది. అట్లానే రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం ఉన్న సీట్ను కోల్పోవడం లేదా మీకు పబ్లిక్కు దూరంగా ఉండడం ఇటువంటి జరిగేటట్టుగా మీకు కనబడుతున్నాయి. ధనాదాయం ఇనుమడిస్తుంది. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కాకపోతే ఇవంతా ఒక ఎత్తు. మీకు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్న దాని కొరకు మీకు బ్యాక్ ఎండ్లో అంటే మీకు తెలియకుండానే మీ దరఖాస్తును వీళ్ళు పరిశీలించడమో దాని గురించి మీకు తెలియకుండానే దాని గురించి ఉద్యోగ ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంటూ ఉంటుంది. తప్పకుండా మీకు అటువంటి లాభం మాత్రం చేకూరుతుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. మంచి ఉద్యోగం లభిస్తుంది.
ఉద్యోగ అభివృద్ధి లభిస్తుంది. ప్రమోషన్ లాంటివి మీకు సంప్రాప్తిస్తాయి. ఇంక్రిమెంట్లు కానీ ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడం మీకు జరుగుతుంది. స్థిరాస్తుల యోగం తప్పకుండా మీకుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు కొరకు మీరు ప్రయత్నిస్తారు. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. మీరు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం చేత స్థిరాస్తుల విషయం గురించి ఆలోచించడం జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నది ఈ వారం. కాకపోతే ఇంట్లో కుటుంబ పరంగా కొన్ని విషయాల లోపల చర్చనీయాంశంగా ఉంటుంది. పిల్లల విషయంగా మరియు అలానే మీ తల్లిదండ్రులు కానీ లేదా మీ తోబుట్టువుల విషయం లోపల వారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయం లోపల ఎక్కువగా చర్చనీయాంశంగా మీకు గోచరమవుతున్నాయి. అటువంటి విషయాల లోపల ఆచితూచి వ్యవహరించాలి. నోరు జారకూడదు. తప్పకుండా మీకు వచ్చేటివి తప్పకుండా లాభం చేకూరుతుంది. మీరు అనుకున్న సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి శుభ సమయమే. మంచి మార్కులు వస్తాయి. అలానే మంచి వీసా లాంటి మీరు ప్రయత్నం చేయండి. విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు అక్కడ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. నూతనమైనటువంటి వ్యక్తుల కలయిక మీకు గోచరమవుతున్నాయి. కొన్ని విషయాల లోపల మీకు కొన్ని ఆటంకాలు ఏర్పడక తప్పవు. వాటిని ఎదుర్కొంటారు. వాటి సత్ఫలితాల కొరకు మీరు ప్రయత్నిస్తారు. ప్రయత్నం లోపం జరగదు. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. కొంత ఈ మీ బంధువుల చెడు వార్తలను దుర్వార్తలను వినేటట్టుగా ఉంటుంది. లేదా పలకరించడమో లేదా అటువంటి విషయాల లోపల మీరు ఈ వారం చేసేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు అన్ని విషయాల లోపల మీరు కొంత ఊహలతోని ఉండకుండా మీరు నిజంగా మీరు ఆలోచించండి. మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను తప్పకుండా పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి సత్ఫలితాలను పొందుతారు. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయమే. కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి తప్పకుండా నూతనమైనటువంటి ఉత్సాహంతో కొన్ని దారులు మీకు దొరుకుతాయి. ఆ దారులతోని మీకు తప్పకుండా లాభం చేకూరుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. విద్యార్థులకు కూడా కొంతమేరకు శుభ సమయమే. అవివాహితులకు కూడా తప్పకుండా వివాహ యోగ్యత, వివాహం సెటిల్మెంట్ జరగడం అనేటువంటిది మీకు ఉంటుంది. ఈ వారమంతా నూతన ఉత్సాహంతో పాల్గొంటారని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో చిన్న చిన్న అనారోగ్య బాధలు మీకు తప్పవు. వైద్య సేవ అవసరం పడేటట్టుగా ఉంటుంది. కడుపు సంబంధించిన బాధలు, కడుపు నొప్పి లేదా తలనొప్పి, శిరోబాధలు మీకు తప్పవు. అలానే రక్తపోటు కానీ ఈ షుగర్కు సంబంధించిన వ్యాధులు అంటే పెద్దవారికి 50 తర్వాత ఉన్నవారికి కొంత మీరు అనారోగ్య బాధలు తప్పవు. కనుక మీరు వైద్య పరీక్షలు చేసుకోవడం అనేటువంటిది మీకు చెప్పదగినటువంటి సూచన. కొంతమేరకు మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను కూడా పొందుతారు. ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో మీరు తెచ్చుకొని ప్రయత్నిస్తారు. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. అలానే విద్యార్థులకు కొంతమేరకు శుభ సమయమే. ప్రయత్నించండి. మంచి మార్కులు, మంచి యోగ్యత లభిస్తుంది. కాకపోతే మీకు చిన్న చిన్న ఆటంకాలు అంటే మీరు ప్రయత్న చేసినా కూడా కొన్నిసార్లు మీ ప్రయత్నం లోపంతో కానీ లేదా రిజల్ట్ రావడం జరగకపోయినా మీరు భయపడకండి. మీరు ప్రయత్నం రెండోసారి మూడోసారి ప్రయత్నం చేస్తే తప్పకుండా రిజల్ట్ మీ పక్షంగా ఉంటుంది. ప్రయత్నం మాత్రం కొంత మేరకు ఎక్కువగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. రిజల్ట్ మాత్రం తప్పకుండా మీకు లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. కుటుంబ పరంగా మీరు అందరితోని మీరు బంధువుల రాకతోని లేదా బంధు ప్రీతితోని మీకు ఎక్కువగా అందరితోని కలిసి ఉండేటట్టుగా మీరు ఉంటారు. మీరు ఆశించినటువంటి ఫలితాలన్నీ సత్ఫలితాలు పొందుతారు. విదేశ పర్యటనలు లాభిస్తాయి. దూర ప్రాంతాల సందర్శన మీకు ఈ వారం ఉంటుంది. విహారయాత్రలు ఉంటుంది లేదా కొంత దూరపు జర్నీస్ అని మాత్రం మీకు తప్పకుండా ఈ వారం ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణ 1, 2, 3, 4, ధనిష్ట 1, 2.
ఈ వారంలో మీరు ఊహకు అందనటువంటి లాభాలు పొందుతారు. మీరు ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్ అటువంటివి మీకు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం కంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. లేదా ఉన్నటువంటి ఉద్యోగంలోనే మీకు ఉన్నతమైనటువంటి సీట్ ఇవ్వడమో లేదా ప్రమోషనో లేదా ధనాదాయం ఇంక్రిమెంట్లు పెరగడమో అటువంటివి కూడా తప్పకుండా జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొంతమంది మీ తోటి ఉద్యోగులు పనిచేసేటువంటి పనిని మీ మీదనే వేసుకొని వారికంటే మీరు ఉత్సాహంతో ముందుకు వెళ్ళి వారి పనిని కూడా మీరు చేసి పెట్టి పై అధికారులతోని పై యాజమాన్యంతో మంచి కీర్తి ప్రతిష్టలు ఆ సంస్థకు తెచ్చిపెడతారు. కనుక మిమ్మల్ని విడిచిపెట్టకుండా మంచి పేరు కీర్తి ప్రతిష్టలు మీకు వస్తాయి. దాంతో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు కూడా మంచి యోగ్యత మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. మీ పిల్లలు మంచి స్థానాన్ని పొందడం లేదా మంచి విలువగల ఉద్యోగాలు సంపాదించడం చేత మీకు సంతోషకరంగా ఉంటారు. అలానే మీ బంధువుల కొరకు కానీ లేదా మీ కుటుంబ పరంగా కానీ చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. చిన్న వారి ఆరోగ్య విషయంలో కొంత మేరకు మీరు కొంత ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోవడం జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీకు అన్ని విధాలుగా మీ మనసు సంతోషంగానే ఉండేటట్టుగా మీరు తయారు చేసుకుంటారు. భగవంతుడు మీ అందుంటాడు. మీరు చేసేటువంటి పని మరియు మీరు చేసేటువంటి ధర్మ కార్యాలు లేదా పూజాధికాలు మీకు లాభిస్తాయి. దైవ సందర్శనలు లాభిస్తాయి. ఈ దైవపరంగా మీకు మీ చేదోడు వాదోడుగా ఉండడం చేత మీరు అన్ని విషయాల లోపల మీరు ముందుంటారని చెప్పి మీకు తెలియజేయడమేనిది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వాభాద్ర 1, 2, 3. ఈ వారంలో చిన్నగా మీకు అనారోగ్య బాధలు తప్పవు. కడుపుకు సంబంధించినది గ్యాస్ అనుకోండి లేదా కడుపుకు సంబంధించిన విషయాల లోపల మీకు చిన్న బాధలు తప్పవు. చిన్న చిట్కాలు మందులతోని మీకు సమస్య పోతుంది. విద్యార్థులకు శుభ సమయమే. మీరు తప్పకుండా లోపం లేకుండా ప్రయత్నించండి. మంచి మార్కులు వస్తాయి. సత్ఫలితాలను పొందుతారు. విదేశ పర్యటనలో లాభిస్తాయి. దూర ప్రాంతాల సందర్శనలు ఉంటాయి. విహారయాత్రలు మీరు వెళ్తారు. అలానే దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పూజాధికాల్లో మీరు పాల్గొంటారు. మంచి దైవం మీ యందు ఉంటుంది. ఆ దైవ అనుగ్రహం చేత మీకు కొన్ని ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి దరఖాస్తు మీకు సక్సెస్ కావడం అనేటువంటిది శుభ సూచనగా కనబడుతున్నది. మీ దైవాన్ని నమ్మండి. తప్పకుండా అటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఆర్థికపరమైనటువంటి లాభాలను పొందుతారు. కుటుంబ పరంగా మీరు సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతోని ఆనందముఖంగా మీరు గడుపుతారు. మీ పిల్లలతో ఉత్సాహంగా ఉంటారు. మీ పిల్లలు కూడా మంచి గుర్తింపును మంచి మార్కులను తెచ్చిపెట్టడం చేత చాలా సంతోషంగా ఉండేటువంటి సమయం అని చెప్పి తెలియజేయడం అనేది. ఆర్థికపరమైనటువంటి వృద్ధి ఉంటుంది. స్థిరాస్తులు లేదా మంచి ఉన్నతమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు ఈ వారం అంతా మీకు శుభాలే అశుభాలు, కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు. అశుభం అంటే ఏం లేదు, కాకపోతే మీకు చిన్నగా ఆలోచనలు ఊహలతోని మీరు బాధపడడం, చిన్న అనారోగ్య బాధలు తప్ప మిగతా అంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో మీరు ధనాదాయం పెరుగుతుంది. తప్పకుండా డబ్బు చేతికి అందడం జరుగుతుంది. స్థిరాస్తులు కొంట అనేటువంటి ప్లాన్లో ఉంటారు. విదేశ పర్యటన లాభిస్తాయి. ఈ ఉద్యోగ అవకాశాల్లో ఇది ఉద్యోగమా ఆ ఉద్యోగం అనేటువంటి తర్జన భర్జనలో ఉన్నప్పుడు మీకు ఒక సొల్యూషన్ వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. స్థిరాస్తులు కొనేటట్టుగా మీరు ప్లాన్లు వేస్తుంటారు. అలానే మీకు ఒక ఎప్పుడూ ఆగిపోయినటువంటి డబ్బులు ఒక కుప్పలాగా మీకు చేతికి అందుతాయి. కోర్టు వ్యవహారాలు ఎప్పుడో చిక్కుల్లో ఉన్నటువంటి అటువంటి కోర్టు వివాదాల నుంచి కొంత తగ్గుముఖంగా మీకు ఉండేటట్టుగా మీకు కనబడుతున్నాయి.
చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడేటట్టుగా ఉంటుంది. మీరు చేసేటువంటి పని కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా. అయినప్పటికి కూడా దాన్ని ధైర్యంగా ఓ సమయస్ఫూర్తితోని మీరు అన్నిటినీ అధిగమించి ముందుకు దూసుకెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. పై యాజమాన్యంతో మీరు కొట్లాడి మెప్పిస్తారు అన్ని పనులను. దాంతో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్న చిన్న అవాంతరాలు మాత్రం తప్పవు. మీ బంధువులలో లేదా మీ స్నేహితులు, మీకు సంబంధించినటువంటి దగ్గరి బంధువులతోని కొన్ని దుర్వార్తలు వినేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఏం చింతించకుండా అన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు కొంత శుభ సమయమే. అవివాహితులకు మీరు ప్రయత్నించండి, మీకు శుభ పరిణామాలు ఉంటాయి. ప్రయత్నం లోపం చేయకుండా మాత్రం చేస్తే మంచిది. మీ ఇష్టదైవాన్ని పూజించండి, ప్రార్థించండి, సత్ఫలితాలను పొందుతారు అని చెప్పి మీకు ఈ వారం తెలియజేయడమైనది. ఈ ద్వాదశ రాశుల్లో ప్రతి రాశికి కొన్ని శుభాశుభ మిశ్రమ ఫలితాలు తప్పవు. కనుక ఈ 12 ద్వాదశ రాశుల వారు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఏ దైవమైనా పర్వాలేదు, మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థించండి. సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా లేదా మీ ఇష్టమైనటువంటి పారాయణాన్ని చేయండి. మంచి సత్ఫలితాలను పొందుతారు మీకు అని చెప్పి మీకు తెలియజేయడం అనేది. శుభం భయ.